ఎవడ్రా తలుపులు చెక్కినోడు? నేనే దొరా. తలుపులు పెట్టకూడదని వానికి చెప్పలే? చెప్పాను దొరా, అని వినిపించుకోలే. వినకుంటే తలుపులు చెక్కుతావని వద్దు దొరా, క్షమించు దొరా. ఇగో షో కాదు బే, షో అని మెల్లిగాను గా సైడ్ ఫ్యామిలీ పండుకున్నది. ఏమిటండి మీరు? ఇది ఇల్లు అనుకున్నారా, బార్ అనుకున్నారా? లొల్లి చెయ్యొద్దయ్యా, చేస్తే నీ కూతురు నీ పెండలు లేచిపోతారు. ఏంటండి ఇది? మర్యాదగా బయటకు వెళ్తారా లేదా? చూసినావా, నీ పోరు లేచిపోయింది. లొల్లి చేయదని చెప్పినా కదా. పోరిని చూస్తే నా గుండె మళ్ళా డామ్ 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 అని కొట్టుకుంటది. నాలో కాముళ్ళేస్తాడు. నాలో కాముళ్ళేస్తే నువ్వే పండబెట్టాలి. దండగా జరగడం ఆడపిల్లని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మర్యాద చూసినావా, మర్యాదని మంచిగా యాడ్ చేస్తా తల్లి. మర్యాద చేస్తా, మంచిగా మర్యాద చేస్తా. ఇన్స్పెక్టర్ గారు, నా కూతురు ఎంపీ కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడండి. ఇంటికి తీసుకోబోయి రేప్ చేసేటంత టైమా అన్న కొడుకు తీసుకుంటాడ్రా? మీ అన్నయ్య గారు అబ్బాయ. అమ్మా వద్దో ఎల్లొద్దో, తండ్రి కూతుర్ని గివి లేకుండా చూస్తే మంచిగుండది. ఓహో వచ్చినవా? దా, నీ కూతురు పెద్ద పొగర్మోతిరా, కొరికింది చూడు. గందుకే నా కోరిక తీరంగానే కూసేసా, చచ్చిపోయింది. పొద్దున్న వినకుండా తలుపులు పెట్టి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిండు. ఇప్పుడు ఫ్యామిలీతో సహా వల్లకాట్లకు అడుగు పెట్టిండు. ఈ ఎదవల అరాచకాలకి అంతం ఎక్కడో. తీసుకోండి అమ్మా. ఇంత అన్యాయం జరిగితే ఎవరు అడగలేదా? కనీసం పోలీసులు కూడా రాలేదా? ఏం చేస్తారమ్మా పోలీసులు? వచ్చి సచ్చినోని చేతల ఉత్తరం తీసుకుపోయిండ్రు. ఇది ఊరా అడివా? నేను నా భార్య సామాన్యులం కాబట్టి ఎంపీని ఎదిరించే శక్తి లేక ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాం. మనం టోపీలు ఎప్పుడు తీస్తాం? ఎవరైనా చనిపోయినప్పుడు తీస్తాం. ఈ రోజు మన డిపార్ట్మెంట్ పరువు చచ్చిపోయింది, మీరు టోపీలు తీశారు. బట్ మై డియర్ కొలీగ్స్, ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచింది మీలో ఒకరిని వెతికి అక్కడికి పంపించడానికి కాదు. పులిచెర్లకు వెళ్ళగల మునగాడు ఇంకా సేపట్లో ఇక్కడికి వస్తున్నాడని మీకు చెప్పడానికి. సూర్యుడు ఈ ఊరికి కొత్త లేకున్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా ఆపండి. ఏమ్మా, నేను బతుకుడు నీకు ఇష్టం లేదా? పులి నోట్లో తలపెట్టుడనే సామెతకి ఇంతకుముందు విన్నాము. ఇప్పుడు ఆ పూరి నిజం చేస్తుండ్రు. నువ్వు రాంబ లోపలికి పోదాం. ఏంటోనే ఇక్కడంతా విచిత్రంగా ఉంది. అయ్యయ్యయ్యో, గుడ్డలు పూరాగా తడిసిపోయినాయి కదా. యా ఊరమ్మ మీది? మాది చిలకలూరుపేటండి. వర్షంలో కారు నడపడం కష్టంగా ఉంటేను ఈ రాత్రికి ఇక్కడ ఉందామని వచ్చామండి. గట్లనా? నాయనా సర్వేశ్వరా, ఏందమ్మా? కారు వానల నడపనీకి కష్టంగా ఉన్నదంట. ఈ పాపలు ముగ్గురు ఈ రాత్రికి గీడనే ఉంటారంట. భద్రం బిడ్డ, ఎల్లుండ్రి. రండి రండి, జల్ది రండి. ఒక్కొక్కరు వెళ్ళి మీ తడిసిన బట్టలు ఆరేసుకోండి, నా లుంగి చొక్కాలిస్తాను. ముగ్గురం ఒకేసారి చేస్తాంలేండి స్నానం. మీ లుంగి చొక్కాలు ఏమైనా ఉంటే తీసి పెట్టండి, వచ్చి వేసుకుంటాం. ఇగో గాడా ముగ్గుర్ని ఏం చేస్తాడో మనకెరికని. లొల్లి చేసిండనుకో, గా ముగ్గుర్ని చంపి కార్ల పెట్టి తగలబెట్టు. సంజైనదా? గట్లనే అమ్మా. రండి రండి. దీంతో చురు చేస్తే
ఇంట్లోకి రానీకి ఆడపిల్ల కాయలకు ఇంత ధైర్యమే అడకెళ్ళి వచ్చినదా అనుకున్నా. నువ్వు పంపినవా? నీ పేరేంది? ఈ ఇంట్లో మగాళ్ళు ఎవరో మాట్లాడరా? గీ ఊర్లా గీ ఆడదాన్ని చూస్తేనే పోలీస్ వాళ్ళకి బట్టలు తడుస్తాయి. ఈ రోజు నీకు, నీ కొడుక్కి, నీ రౌడీలకు హోల్సేల్ గా తడుస్తాయి. బద్మాష్! ఖమోష్! పోలీసులంటే ఏమనుకున్నావే నువ్వు? లంకాగాళ్ళు అనుకున్నావా? కాకి పట్టణంటే ఏమనుకున్నావే నువ్వు? దినం కూడి తినే కాకులు అనుకున్నావా? ఎన్నడైనా లాఠీ దెబ్బ రుచి చూసినావే? వాత పడిందంటే తాత యాదకొస్తాడు. కొడతావురా? పట్టు చూస్తా. సచ్చినాడా దేవుడోయ్! చూస్తారేంటి? చంపండి! ఏయ్! ఏయ్! అమ్మో. ఇగో ఇగో మా నాన్న ఎంపీ. దొరికిన పిల్లని నా కొడుకులు మానభంగం చేసుకోవచ్చని పార్లమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చాడా నీ బాబు? గట్ల చూస్తావేందిరా? కలబడు! చూస్తావేందిరా? సంపు! భయమైతున్నదే. థు! నా కడుపున సెడ పుట్టినావు కదరా, నేనే కలబడతా. ఏయ్! నిన్ను తంతే ఆయన పాదం అపవిత్రమైపోతుంది. నీ తల్లి కొడకా బాగో! ఈ ఊర్లో ఏ ఇంట్లోకి తలుపుండది. నీ ఇష్టం వచ్చిన ఇంట్లో దాంకో. బాగో! నీది ఫ్యాక్షన్ బ్రెయిన్ అయితే నాది యాక్షన్ బ్రెయినే. ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి ముందే ప్రతి ఇంటికి తలుపులు పెట్టించా. నేరస్తుడు ఏదో పరిగెత్తుకొస్తున్నాడు. ఎవరో అతన్ని లోపలికి రానివ్వకండి. ఇది ఎస్పీ దుర్గాప్రసాద్ ఆర్డర్. రేయ్, 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 నీకు దండం పెడతా. తలుపులు బంద్ చేయకండి రా. రేయ్. రేయ్, రేయ్, ఎన్ని బట్టలు కావాలో ఇస్తా. రేయ్, తలుపు తెరవండి, రేయ్. రేయ్, ఆగండి, రేయ్. రేయ్, నన్ను రక్షించండి బాబోయ్. రేయ్, ఆగవే నీ యవ్వ. నన్ను ఇళ్లలోకి రానీయకుండా తలుపులు పెట్టి బంద్ చేస్తారు కదరా. అటున్నాడు. ఓమ్మా ఏడబోతున్నావు? నువ్వు ఊరుకో అయ్యా. మొట్టమొదటిసారిగా ఈ ఊళ్ళో ఒక మొగాడిని చూస్తున్నా. ఓ అరే రామా, ఏం ఊశారున్నది పూరి. వద్దు, వద్దు. ఈ ఊరి పీడ ఎరగడి. అయ్యో బిడ్డ, ఎంత పని చేసినవురా? నా కడుపు కాల్చినవు కదరా బిడ్డ. పులిసర్లో పులి బిడ్డవి కదరా. నిన్ను పశువుని చంపినట్టు చంపిండు కదరా బిడ్డ. అయ్యో బిడ్డ. అన్నా, చీకటి పడి లోపల పీనిగిని తగలపెట్టాలట. తీసుకుపోదామా? రాస బిడ్డమే, రాస పినుగు ఒక్కరికి అప్పకూడది. ఒరేయ్, గుమ్మానికి తలుపులొద్దు అన్నా. శాస్త్రం అని చెప్పి గోడ కానించి పెట్టుకుంటామంటే చలో అన్నా. అదే ఇయ్యాల నా బిడ్డ ప్రాణాలు తీసుకుపోయిందిరా. పండ్రి, ప్రతి ఇంట గుమ్మానికి ఉన్న తలుపులన్నింటినీ బద్దలు కొట్టి రోడ్డు మీద పోగు పెట్టండి. పండ్రి. తలుపులు పెడతారా? ఏ పోలీసుడు నా బిడ్డను చంపిండు ఆయనకి కబురు పెట్టండి. మొగుడైతే పులి చల్లలో అడుగు పెట్టమనుండ్రి. వాడు సూర్యుడు అస్తమించే లోపల రాకపోతే కట్టి పడేసిన పతి మొగోని మీద పెట్రోల్ పోసి సజీవంగా తగలబెడతామని చెప్పండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏయ్ మంత్రి ఆగో, నీ కులమేంది? సుబ్రహ్మణ్య శర్మని, ఈ రాష్ట్ర మంత్రిని నన్ను కులవేంటని అడుగుతున్నారా? నీ గోత్రం ఏంది? దిస్ ఇస్ టూ మచ్. మచ్చో బొచ్చో నాకు అనవసరం. మా అమ్మ నాయన నాకు కులశేఖర్ రావు అని పేరు పెట్టారు. ఈ గుడి నా కులపాళ్ల కోసమే కట్టుకున్నా. నాతో పాటు నా కులపాడిని తప్ప ఎవరిని ఈ గుడిలోకి రానియను. కావాలంటే హైకోర్టులో కేసు వేసుకో. జడ్జి గారిని కూడా కులం అడిగాకనే సమాధానం చెబుతా. అట్టా కాదయ్యా, ఈ దేవుడికి మొక్కుని నేను మంత్రిని అయ్యాను. కొబ్బరికాయ కొట్టేళ్తున్నాయా? ఆ మెట్ల కింద బండ మీద కొట్టిపో. ఏయ్, నువ్వు అంతగా కొబ్బరికాయ కొట్టాలంటే మీ డ్రైవర్ని పంపు. అతను మా కులం వాడే. మాతో కలిసి కొబ్బరికాయ కొట్టి నీకు ప్రసాదం పెడతాడు.
ఇక బయలుదేరు. పదండ్రా. ఈ కులపిచ్చి పోయేది ఎప్పుడు? ఈ దేశాన్ని నేను బాగు చేశాను. మీరు ఈ రాష్ట్రం వరకు నాకు తెలిసిన వాడిని నువ్వు పద. దుర్గా పంతులు గారు ఆంజనేయ దండకం చదవండి. అయ్యో ఇది శివాలయం చెల్లి. ఆంజనేయ దండకం చదివితే వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుని మనకి హాని చేస్తారు. అర్చనే చేయండి. ఇవాళ ఎస్పీ దుర్గా ప్రసాద్ చెల్లెలు చూడడానికి వెళ్ళాలి కదే, ఇదే ఊగిపోతండే. నేను ఊగిపోతుంది దుర్గా ప్రసాద్ విగ్రహం చూసి. దీన్ని ఇంట్లో వదిలేసి మనం వెళదామండి. ఆ పని చేద్దామే. నాకేమైంది? ఎందుకు మనం గుళ్ళో ఉన్నాం? అమ్మ వదిలింది. ఏయ్ నీ బొంద, నేను బాగానే ఉన్నాను. అమ్మయ్యా తమ్ముడు, మనం పెళ్లి చూపులకు వస్తున్నామన్న ఈశ్వరరావు కబురు చెయ్యి. అయ్యా ఇవాళ వారు వచ్చే టైం దగ్గర పడుతుందండి అయ్యా. పార్వతి, నీ కూతురు అలంకరణ ఇవాళ పూర్తవుతుందా? అయిపోయిందండి, పూలు పెడుతున్నాను. ఏమైపోయిందో